ఇంకోడు ఉన్నాడు, అరే ప్రదీప్ చింత, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, నువ్వు ఎక్కడ కూర్చున్నా ముల్లోకాల్లో కూర్చున్నా లాక్కొస్తా, గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు, నువ్వు అక్కడ నీ 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 కుక్క ఇంకో కుక్క ఉంది, వాడు పశువుల డాక్టరు. రే మీ ఇద్దరికి చెప్తున్నా నేను, దయచేసి సంయమనం పాటిస్తున్నా, సంయమనంతో ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం ప్రతి ఒక్కదానికి యూ హ్యావ్ టు పే కాస్ట్. ఏంట్రా మీరు మాట్లాడేది? ఎవడి కోసం వెళ్ళి మాట్లాడతారు? ఎక్కడో ఒకడేమో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతాడు, ఇంకొకడేమో లండన్లో కూర్చొని మాట్లాడతాడు, ఇంకోటి అమెరికాలో కూర్చొని మాట్లాడతాడు. ఆ గాంధీనగర్ నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో 2019 నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఏకైక శ్రావణ్ కుమార్ మీలాగా హైదరాబాద్లో దాక్కొని, లండన్ లో దాక్కొని, అమెరికాలో దాక్కొని, ఇక్కడ ప్రజల యొక్క బాధలు పట్టించుకోకుండా, కన్నీళ్లు పట్టించుకోకుండా, కష్టాలు పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు మీడియాలో పోరాటం చేయటంలా, రోడ్ల మీద కూర్చొని సుబ్రహ్మణ్యం అరెస్ట్ విషయంలో ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేపించినటువంటి ఘనత, డాక్టర్ సుధాకర్ సిబిఐ ఎంక్వైరీ వేయించిన ఘనత, 15,000 నుంచి 18,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కుంటుంటే నవరత్నాల పేరులో కాపాడిన ఘనత. ఈరోజు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్క బహుజనుడి సమస్య, రాజ్యాంగ పరంగా ప్రతి ఒక్క అగ్ర నాయకులు అగ్ర కులాల్లో నిరుపేదలైన సమస్యల పోరాటం చేస్తుంది అమరావతి నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో కూర్చొని శ్రావణ్ కుమార్. నన్ను ఛాలెంజ్ చేస్తారా మీరు? లండన్లో కూర్చొని బొకడం నాయాళ్ళారా? కోర్టు తీసి పక్కన పెడితే మీకంటే మాసు. దయచేసి అంత దూరం తీసుకురావద్దు. ఎక్కడికి పోతారు 2024లో? ఏ ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని చీల్చి చండాడేది శ్రవణ్ కుమారే, గుర్తుపెట్టుకోండి.